మీ ఫారిన్ స్టడీస్ కోసం బెస్ట్ ఎడ్యుకేషన్ లోన్ ఏంటి? ఎస్బీఐ వర్సెస్ క్రెడిలా. క్రెడిలా మరియు ఎస్బీఐ రెండు బ్యాంకింగ్ సెక్టర్లు చాలా పెద్ద పేరు ఉన్నవి. కానీ ఎడ్యుకేషన్ లోన్ కోసం చూసేటప్పుడు పేరు ఉండటం ఒక్కటే పెద్ద విషయం కాదు. ప్రాపర్గా చూసి లోన్ ఎలిజిబిలిటీ చెక్ చేసి ఫీచర్స్ మరియు టర్మ్స్ అర్థం చేసుకుని డెసిషన్ తీసుకోవాలి. ఇది మీ లోన్ ప్రాసెస్ ని బాగా ఈజీ చేసేస్తుంది. మీరు ఇక్కడికి వచ్చారంటే ఎస్బీఐ అండ్ క్రెడిలా మధ్య కంపారిజన్ లో ఉన్నారు. సో ముందు వాటి డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకుందాం. క్రెడిలా ఒక ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. ఎస్బీఐ మాత్రం ఓ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. ఇది మనకి ఫస్ట్ మెయిన్ డిఫరెన్స్. ఆ బ్యాంక్ వర్సెస్ ఎన్బిఎఫ్సి. ఎస్బీఐ ఒక పబ్లిక్ బ్యాంక్, ఆర్బీఐ కంట్రోల్లో ఉంటుంది. ఈ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్స్, డిపాజిట్స్, లోన్స్, క్రెడిట్ కార్డ్స్ లాంటివి ఇస్తాయి. ఎన్బిఎఫ్సిస్ కూడా లోన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ ఇస్తాయి. కానీ వాళ్ళు బ్యాంక్స్ లాగా బ్యాంకింగ్ లైసెన్స్ ఉండకపోవడం వల్ల పబ్లిక్ డిపాజిట్స్ తీసుకోరు. కానీ బేసిక్ విషయాలు చూసి డిసైడ్ చేయకండి. ఇంకొన్ని కంపేర్ చేద్దాం. ఫస్ట్, లోన్ అమౌంట్. మీ ఎడ్యుకేషన్ కోసం తీసుకునే లోన్ ట్యూషన్ ఫీజ్ మరియు లివింగ్ ఎక్స్పెన్సెస్ ని కవర్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎస్బీఐలో కొలాటరల్ ఇస్తే 3 crores వరకు లోన్ దొరుకుతుంది. టాప్ యూనివర్సిటీలో అడ్మిషన్ ఉంటే కొలాటరల్ లేకుండా 50 lakhs వరకు లోన్ దొరుకుతుంది. క్రెడిలాలో అన్సెక్యూర్డ్ లోన్స్ అప్ టు 75 lakhs వరకు దొరుకుతుంది. కానీ యాక్చువల్ అమౌంట్ మీ కోర్స్, యూనివర్సిటీ, కంట్రీ మీద డిపెండ్ అవుతుంది. సో ఎక్కువ లోన్ కావాలి అంటే కొలాటరల్ ఉంటే ఎస్బీఐ ఒక బెటర్ ఆప్షన్. కొలాటరల్ లేకపోతే అండ్ టాప్ 100 యూనివర్సిటీస్లో కూడా అడ్మిషన్ లేకపోతే క్రెడిలా ఇస్ అ డీసెంట్ వే టు గో. కానీ లోన్ అమౌంట్ ఒక్కటే కాదు, ఇంట్రెస్ట్ రేట్ కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఈ ఇంట్రెస్ట్ రేట్ వల్ల టోటల్ రీపేమెంట్ అమౌంట్ డిసైడ్ అవుతుంది. క్రెడిలాలో ఇంట్రెస్ట్ రేట్ 11.5% పర్ యానం నుంచి స్టార్ట్ అవుతుంది. ఎస్బీఐలో 9.65% పర్ యానం ఉంటుంది. ఎస్బీఐలో ఫీమేల్ స్టూడెంట్స్ కి 0.5% కన్సెషన్ కూడా ఉంటుంది. అంటే కొన్ని కేసెస్లో ఎస్బీఐ ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువ. కానీ ఇంట్రెస్ట్ రేట్ మాత్రమే కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాదు. ఎస్బీఐలో 7.5 lakhs కన్నా ఎక్కువ లోన్ కావాలి అంటే కొలాటరల్ మ్యాండేటరీ. హౌసెస్, ఫ్లాట్స్, నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఇట్లాంటి ప్రాపర్టీస్ యాక్సెప్ట్ చేస్తారు కొలాటరల్ లాగా. కానీ ఎస్బీఐలో డాక్యుమెంటేషన్ ప్రాసెస్ చాలా లెందీ ఉంటుంది. 30 years సేల్ డీడ్ హిస్టరీ, వాల్యుయేషన్ రిపోర్ట్స్, లీగల్ డాక్యుమెంట్స్ అన్ని కావాలి. క్రెడిలాలో కూడా కొలాటరల్ బేస్డ్ లోన్స్ ఉంటాయి. కానీ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఎస్బీఐ అంత లెందీ అండ్ స్ట్రెస్ఫుల్ అయితే ఉండదు. సో మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ రెడీ ఉంటే ఎస్బీఐ లో ఇంట్రెస్ట్ రేట్తో బెస్ట్ ఆప్షన్. లేకపోతే ఫాస్ట్గా ప్రాసెస్ కావాలి అంటే క్రెడిలా ఇస్ బెటర్. నెక్స్ట్, కో అప్లికెంట్ ఫ్యాక్టర్. బోత్ దీస్ లెండర్స్ కి కో అప్లికెంట్ కావాలి. ఎస్బీఐలో కో అప్లికెంట్ మ్యాండేటరీ. కానీ వాళ్ళు ఇన్కమ్ ఏం కన్సిడర్ చేయరు సెక్యూర్డ్ లోన్స్ కి. అంటే మీ పేరెంట్స్ ఆర్ లీగల్ గార్డియన్ కోసైన్ చేస్తారు, కానీ వాళ్ళ ఇన్కమ్ అప్రూవల్ మీద ఇంపాక్ట్ చేయదు. క్రెడిలాలో అన్సెక్యూర్డ్ లోన్స్ కి ఫైనాన్షియల్ కో అప్లికెంట్ కంపల్సరీ. కో అప్లికెంట్ దగ్గర 30,000 to 50,000 వరకు స్టేబుల్ ఇన్కమ్ కూడా ఉండాలి. పేరెంట్, సిబ్లింగ్స్, స్పౌస్, మెటర్నల్ ఆర్ పెటర్నల్ రిలేటివ్స్ ఎవరైనా పర్లేదు. సో స్ట్రాంగ్ ఇన్కమ్ లేకపోతే ఎస్బీఐ బెటర్ ఆప్షన్. ఎస్బీఐ కొలాటరల్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది కో అప్లికెంట్ కన్నా. నెక్స్ట్, మార్జిన్ మనీ అండ్ ప్రాసెసింగ్ ఫీ. ఎస్బీఐలో 10,000 rupees ప్లస్ జిఎస్టీ ప్రాసెసింగ్ ఫీ. ఇది అప్లికేషన్ ప్రాసెస్ ముందే అడుగుతారు. మన లోన్ రిజెక్ట్ అయినా సరే మనం ఈ అమౌంట్ కట్టాల్సిందే. క్రెడిలాలో ప్రాసెసింగ్ ఫీజ్ 1% ఆఫ్ లోన్ అమౌంట్ ప్లస్ జిఎస్టీ. 50 lakhs లోన్ అంటే 50,000 ప్లస్ జిఎస్టీ. క్రెడిలా ప్రాసెసింగ్ ఫీ లోన్ అప్రూవ్ అయినప్పుడే ఛార్జ్ చేస్తారు. అయితే ఎందులో సేవింగ్స్ ఎక్కువ? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 80E ఇంట్రెస్ట్ రేట్ పే చేసిన స్టూడెంట్స్ కి ట్యాక్స్ డిడక్షన్ ఉంటుంది అప్ టు 8 years వరకు. యూజువల్లీ ఇది బ్యాంక్స్ కి మాత్రమే అప్లికబుల్. కానీ క్రెడిలా ఒక ఎన్బిఎఫ్సి అయినా కూడా ఇది ఆఫర్ చేస్తుంది. సో ఎస్బీఐ ఆర్ క్రెడిలా రెండిట్లో ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు టు ఆన్సర్ ద బిగ్ క్వశ్చన్, ఎస్బీఐ ఆర్ క్రెడిలా. కొలాటరల్ ఉండి లో ఇంట్రెస్ట్ కావాలి అంటే ఎస్బీఐ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. కొలాటరల్ లేదు, అన్సెక్యూర్డ్ లోన్ కావాలి అంటే క్రెడిలా ఇస్ బెటర్. ఫుల్ 100% ఫైనాన్సింగ్ కావాలి అంటే క్రెడిలా ఇస్ ద వే టు గో. ఈ రెండు ఆప్షన్స్ లో ఏమీ సెట్ అవ్వట్లేదు అనిపిస్తే ఇంకా చాలా లెండర్స్ ఉంటారు. అక్కడే జ్ఞానం వచ్చి మీకు హెల్ప్ చేస్తుంది. మేము మీ ప్రొఫైల్కి మ్యాచ్ అయ్యే లెండర్స్తో కనెక్ట్ చేసి రెండింటిని కంపేర్ చేయడంలో హెల్ప్ చేసి బెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ కూడా మేమే నెగోషియేట్ చేసి అన్నీ ఫ్రీగా చేస్తాం. సో వెయిట్ ఎందుకు? డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి మీ లోన్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోండి అండ్ మిగిలిన ప్రాసెస్ అంతా మాకు వదిలేయండి. ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపించిందా? అయితే లైక్ చేసి వీడియో ఎవరికి అవసరమో వాళ్ళతో షేర్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐల్ సీ యూ ద నెక్స్ట్ టైమ్ విత్ మోర్ టిప్స్ ఫర్ స్టడీయింగ్ అబ్రాడ్. సీ యూ దెన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.